ఒక తెలుగు అమ్మాయిగా తెలుగు హీరోయిన్స్కి ఛాన్సెస్ రావు ఆర్ తెలుగు అమ్మాయిలకి ఆపర్చునిటీస్ రావు, లేదా చాలామంది కన్నడ నుంచి ఈవెన్ తెలుగు తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో కూడా కన్నడ నుంచి ఆర్టిస్టులను తీసుకొచ్చి మన తెలుగులో పెట్టుకుంటున్నారు, కానీ ఇక్కడ వాళ్ళకి ఛాన్సెస్ సరిగ్గా రావట్లేదు అనే ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. సో నీ ఒపీనియన్ ఏంటి? ఒక తెలుగులో సీరియల్స్ చేస్తున్నావు, సినిమాలు చేస్తున్నావు. నాకు అదొక పెద్ద క్వశ్చన్ మార్క్. ఎవరిని అడిగినా కూడా బేసిక్లీ వాళ్ళు అదేం లేదమ్మా అన్నారు, కానీ తెలుగు అమ్మాయిని తీసుకున్నట్టు టెలివిజన్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నా లేదు. మరి టెలివిజన్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నావు? యా, ఎందుకంటే సినిమాల్లో అంత నేను ఇప్పటివరకు ఏం చేయలేదు కాబట్టి. సో అంటే ఇప్పుడు ఛాన్స్ రాలేదంటే మేబీ ఏదో ఉండే ఉంటుంది కదా ఆ థియరీ ఉంటుంది. మరి వాళ్ళు ఎందుకు సెలెక్ట్ చేయట్లేదో వాళ్ళకే తెలియాలి. చాలామంది తెలుగు అమ్మాయిలు దేర్ అప్ ఫర్ ద స్కిన్ షో ఆల్సో. ఒకవేళ స్కిన్ షోనే ప్రాబ్లం అనుకుంటే, కానీ స్కిన్ షో కాకుండా ఇప్పటివరకు వచ్చినవన్నీ చాలా ట్రెడిషనల్ రోల్స్ కూడా వస్తున్నాయి, కానీ దానికి కూడా తెలుగు అమ్మాయిలు తీసుకోవట్లా. సో వాళ్ళకి ఎవరు బాగుంటే వాళ్ళు తీసుకుంటున్నారు ఏమో తెలీదు. బట్ మా అందరికి కూడా క్వశ్చన్ మార్క్ అదే, వై దే నాట్ చూసింగ్ తెలుగు గర్ల్స్ అని. సో బట్ టెలివిజన్ ఇండస్ట్రీకి వచ్చేసి ఎందుకు లీడ్ రోల్స్ అంతా నేను ఇప్పటివరకు ఒక లీడ్ రోల్ కూడా చేయలేదు. కన్నడ నుంచి అక్కడ నుంచి వచ్చిన వాళ్ళని పెట్టుకుని ఇక్కడ వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఇవ్వట్లేదు అని ఒక వన్ సైడ్ వర్షన్ వినిపిస్తూ వచ్చింది. వన్ సైడ్ కాదు, అది ఎవిడెంట్. ఇప్పుడు ఏమన్నా ఒక్కళ్ళో ఇద్దరు తెలుగు అమ్మాయిల్ని సీరియల్ హీరోయిన్గా తీసుకున్నారు, కానీ నేను ఉన్నప్పుడు అయితే తెలుగు అమ్మాయిలు అసలు క్యారెక్టర్ ఆర్టిస్టులు అంతే. ఈవెన్ ఐ వాజ్ అ క్యారెక్టర్ ఆర్టిస్ట్, దే డోంట్ గివ్ మీ అ ప్రాపర్ రోల్. ఎందుకు ఆ క్వశ్చన్ ఎప్పుడు మీరు రేస్ చేయలేదా? దానికి చేసినా కూడా నాకు ఆన్సర్ రాదు. నేను చాలాసార్లు క్వశ్చన్ రేస్ చేశాను. ఐ ఫాట్. నేను ఫైట్ చేయడం వల్ల నేను నెగిటివ్ అయ్యాను తప్ప చేంజ్ ఏం లేదు. సో నీకేమనిపించింది? మనం అనుకుంటాం కదా మనకి ఎందుకు ఛాన్సెస్ ఇవ్వట్లేదు, కన్నడ నుంచి ఎందుకు తెచ్చుకుంటున్నారు, మనం ఫ్లెక్సిబుల్ అంటే వీళ్ళు ఫ్లెక్సిబుల్ కాదా, వాళ్ళు ఫ్లెక్సిబుల్గా పనిచేస్తారా, వీళ్ళు డెడికేషన్ కాదా, అలా అనుకుంటే మీకు చెప్పనా, నేను మార్నింగ్ అందరికన్నా ఫస్ట్ సెట్కి వెళ్ళేది నేనే, అందరికన్నా లాస్ట్ ప్యాకప్ అయ్యి లాస్ట్ షాట్ పెట్టేది నాకే. నేను ఎప్పుడూ ఏ గొడవ చేయలేదే మీరు నన్ను త్వరగా పంపించండి అని. ఈవెంట్స్ జరుగుతాయి, వాష్రూమ్కి దానికి ఏమన్నా ఎమర్జెన్సీ తినడం కూడా నేను పైన సెట్లను తింటాను మ్యాక్సిమం. బట్ ఐ డోంట్ నో వై, ఇట్స్ అ క్వశ్చన్ మార్క్. వాళ్ళే ఆన్సర్ ఇవ్వాలి.